గామి డైరెక్టెడ్ బై విద్యాధర్ కాగిత. సినిమా ఎలా ఉందో ప్రాసెస్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకో ఈ వీడియో అయ్యేలోపు మీకే అర్థమవుతుంది. ఇక రివ్యూలోకి వెళ్తే, నేను ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అదీ కాకుండా ఈ మూవీ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. సో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తోనే ఈరోజు గామి మూవీ చూడటం జరిగింది. ముందు స్టోరీ విషయానికి వస్తే, శంకర్ ఒక వ్యాధితో బాధపడుతుంటాడు. ఒకవైపు దేవదాసికి కూతురుగా ఉండే ఒక పాప, ఇంకోవైపు ఒక ల్యాబ్ ఉంచబడి ఎక్స్పెరిమెంట్స్ వల్ల చిత్రహింసలు అనుభవిస్తున్న ఒక పిల్లాడు. వీళ్ళ ముగ్గురు ఏమవుతారు అనేది స్టోరీ. బాగా తోపు స్టోరీ అని చెప్పను కానీ మంచి స్టోరీయే. స్క్రీన్ ప్లే అయితే గుడ్ స్క్రీన్ ప్లే, కానీ ఇంకా బాగా రాయొచ్చు అనిపించింది. విజువల్గా అయితే తోపు మూవీ అనే చెప్పాలి. మన టాలీవుడ్లో ఈ రేంజ్ విజువల్స్ బుర్రపాడని చెప్పాలి. మూవీ చూస్తున్నప్పుడు మీకే డౌట్ వస్తుంది, అసలు ఇది టాలీవుడ్ మూవీయా లేదా హాలీవుడ్ మూవీయా అని. ఆ రేంజ్ ఉన్నాయి విజువల్స్. యాజ్ యూజువల్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, ముందుగా పాజిటివ్స్. డైరెక్షన్. ఫస్ట్ మూవీని ఈ రేంజ్లో తీశారంటే అది కూడా చాలా లో బడ్జెట్లో. ఇక హై బడ్జెట్ ఇస్తే హాలీవుడ్ నెత్తిన కూర్చుంటాడేమో అనిపించింది. క్యాస్ట్ యాక్టింగ్ పాజిటివ్ అని చెప్పను కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టు చేశారు. ముఖ్యంగా ఆ పాప క్యారెక్టర్, ఇంకా వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసిన యాక్ట్రెస్ చాలా బాగా చేశారు. నెక్స్ట్ పాజిటివ్ విజువల్స్. ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, విజువల్స్ కావాలనుకుంటే అస్సలు మిస్ కాకండి. బీజిఎం బాగుందన్న, నిజంగా బాగుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గానే ఉంది, కానీ అంత తోపని ఏమనిపించలేదు. చాలా చోట్ల బోర్ కొట్టింది. తర్వాత రైటింగ్ చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు. ఎగ్జాంపుల్కి ఆ కొండ మీద నుండి పడిపోయే సీన్, అంత హైట్ నుంచి పడిపోతే దెబ్బలు తగలాలి, కానీ ఇక్కడ ఒక్క దెబ్బ కూడా తగలదు. నెగిటివ్స్ అయితే ఇవే. మరి ఓవరాల్గా చూసుకుంటే షార్ట్ ఫిల్మ్ స్టోరీని పెద్ద మూవీగా కన్వర్ట్ చేశారు. నేనైతే ఆ విజువల్స్కి 4.5 ఇస్తా. ఓవరాల్గా అయితే 3.5 ఇస్తా. విజువల్స్ కోసం అయితే అస్సలు మిస్ కాకండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.